ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. చూచుచున్న దేవుడవు ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచి తిని కదా అని హాగరు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరణ్యంలో హాగరు ఎదుర్కొంటున్నటువంటి సంఘటన కేవలం నీరు కోసమో తన మనుగడ కోసమే కాదు, కానీ ఆవిడ ఒక శక్తివంతమైనటువంటి ప్రకటనను ఆమె ఇచ్చింది. ఆమె నిరాశలో ఆమె చూచుతున్న దేవుణ్ణి కలుసుకున్నట్లుగా ఆమె ప్రకటిస్తూ ఉన్నది. ఆమె పరిస్థితులుగా మాత్రమే కాదు, కానీ ఆమె తన యజమానుడైనటువంటి దేవుణ్ణి గౌరవించింది. అలాగే ఆయన్ని అర్థించింది. ఆయన పరిస్థితులే మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినము నా జీవితంలో ఎడారి వంటి బ్రతుకుల్లో ఉన్నామా, ఎవరన్నా నిర్లక్ష్యం చేత చేయబడి ఉన్నామా, లేదా ఎవరన్నా మనల్ని మర్చిపోయినట్లుగా, లేదంటే ఎవరినన్నా కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో. కానీ హాగరు వలె మనం కూడా చూచే దేవుడి వైపుకు మనము చేతులెత్తే వారముగా ఉండాలి. ఎల్రోయి మనల్ని గమనిస్తున్నాడు, మన పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ఆయన మన ఏడుపులను వింటాడు, మన మొరను ఆలకించే దేవుడుగా ఉన్నాడని తెలుసుకొని ఆయన్ని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.